చేద్దాం మనము. ఇది ఒక ప్లానింగ్ ఉండాలి. ఇది లేకపోతే ఏమైపోతుందంటే ఒకరోజు అవమానించబడతారు. ఇప్పుడు నేను ఎవరో ఒక మెసేజ్ చూసా, అన్నా మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామన్నా, ఇది ఓ తెలుగుదేశం నాయకుడికి ఒక జనసేన నాయకుడు అన్నాడు, మాకు ఇప్పుడు ఏ పనులు కావాలంటే అవి నడుస్తున్నాయి, ఇట్లా ఏది ఎవడో వైసీపీ వాడి ట్రాప్లో మేము ఎందుకు పడతామన్నా. వైసీపీ వాడు నిన్నెందుకు ట్రాప్ వేస్తాడు? ట్రాప్ వేసేది తెలుగుదేశం వేస్తుంది, జనసేనకి తెలుగుదేశానికి వేసుకోవాలి ట్రాప్. ఎందుకంటే వైసీపీ వాడు టీడీపీ క్యాటర్ నేను జనసేన క్యాటర్ ఎందుకు తీసుకెళ్తాడు? ఇంకోటి వీళ్ళ మధ్యన గొడవ వాడెందుకు పెడతాడు? ఇప్పుడు పీగా ఏది పాంప్లెట్ మీద పవన్ కళ్యాణ్ ఫోటో లేదని వైసీపీ వాడు చెప్తాడా, నీవు చెప్తావా? నీ కార్యకర్త ఫీల్ అవుతున్నాడా? బేసిక్గా మమ్మల్ని ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన వాడిని స్టేజీ మీదకి రానియింది వైసీపీ వాడా తెలుగుదేశం వాడా? జనసేన ఎమ్మెల్యే ఉన్నటువంటి చోట అతనికి పని కాకుండా టీడీపీ వాడికి పని అవుతున్నది వైసీపీ వాడి వలన లేకపోతే టీడీపీ వలన? ఇది కామన్ సెన్స్ ఉండాలి కదా బేసిక్ గా. వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేమేదో వింటున్నాం, అంత కంఫర్ట్, పయ్యోళ్ళు మాతోనే మాట్లాడుతున్నారు, నాకు రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటే బానే ఉంటుంది. కొన్నాడు పోయాక ఎంతకాలం భరిస్తారు? ఇప్పుడు జగన్ కి కూడా వీళ్ళెవరూ ద్వేషించలేదు, కోపగించుకున్నారు. 11 సీట్లే రావడానికి కారణం ఏంటి? సొంత కార్యకర్త కూడా నా ఓటు వరకు నేను వేస్తాను కానీ నేను మిగతా వాళ్ళది వేయించను అనేటటువంటి ఫీలింగ్తో కొట్టుకుపోయింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, కూటములతో గ్యారంటీ విజయం వస్తుందని అమాయకత్వం కూడా వద్దు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి 2014లో పోటీ చేసింది, కలిసినే ఓడిపోయింది. కలిసినే పోటీ చేసి ఓడిపోయింది.